మా తెలంగాణ పార్టీని స్థాపించినటువంటి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వీరారెడ్డి గారు అయితే గీయాల మన స్టూడియోకి వచ్చారు. మా తెలంగాణ పార్టీ స్థాపించినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లుండే సార్? బాగుపడుతుంది అనుకుంటా. ఓట్లు వన్ కేసీఆర్ కేసు రాజశేఖర రెడ్డి 1,00,000 కోట్లు ఎట్లా కొట్టేసిండో నాకు కూడా కావాలి. విలీనం చేస్తానే వాళ్ళకి నమ్మించిండు, పోయి ఆమె కాలు మొక్కిండు, అంత చేసిండు. ఎన్నుకున్నప్పటి నుంచి కన్నులు ఎత్తుకెత్తిపోయి కొడుకు వాడు వాని అలవాట్లు వాని ఇవి తెలుసు. ఓటుకు నోటే అయిపోయింది. ఫ్రీ బస్సు పేరు మీదనైతే మహిళలందరికీ ఇప్పుడు రేపు ఎలక్షన్లకు పోయి ఓడిపోతే ఉన్నది పోతుంది. ఇందిరమ్మ ఇల్లు అయితే అందరికి ఇస్తున్నాము, మాట వరుసకు అన్ని పథకాలు చేస్తున్నావు అన్నారు. నువ్వు ఈ ప్రశ్న అడగావు కదా, నన్ను అందుతున్నాయా చేస్తున్నావు అని అడగావు కదా. పొన్నం ప్రభాకర్ గారు అయితే ఏమన్నారంటే 60,000 ఉద్యోగాలనైతే మేమే ఇచ్చినాము. అసలు ఇంతవరకు జాబ్ క్యాలెండరే లేదు, జాబ్లు ఇచ్చిన దాఖలాలే లేవు. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిపి పొత్తయి మళ్ళా రాజకీయం చేసుకుంటా మళ్ళా గెలుస్తుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి వినిపిస్తున్నాయా? మోడీకి కేసీఆర్ మీద నమ్మకమే దొంగ అంటే. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ గతి ఏమైతే సార్? ఈ పైసలు వంచుడు బంద్ అయితే నీకు ఓట్లు పడే. ఒక్కసారి కూడా మరి వీరారెడ్డి నువ్వు ఇంతగానో ఉద్యమం చేసినావు, నువ్వు ఇట్లా పోరాడినావు, మరి ఒక్కసారి నిన్ను కలుస్తా, నీతో మాట్లాడతా, మరి నువ్వు నా దగ్గర రా, లేదంటే నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడతా అనే ముచ్చట్లు ఏమైనా చేసుకున్నారా? హాస్పిటల్లో జాయిన్ అయినా నిరాహార దీక్ష చేసి